మీకంటే విశాఖపట్నం ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉండే ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1లో ఉన్నారు. నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న, ఏచర్లలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి, అందరూ సమానంగా ముందుకు పోవాలన్న ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికోసం నేను ఒక విధానపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఆ విధానపరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇవ్వాలని, ఈ గ్రామంలో 499 మంది ఇండ్లున్నాయి. ఇందులో మీరు చూస్తే 18 మందికి ఇంటి జాగాలు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా 6 నెలల లోపల అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నాను. ఇంకో పక్క 371 ఇండ్లున్నాయి, 170 పర్మనెంట్ ఇండ్లు లేవు. ఏదైనా పాత ఇండ్లు, పెంకుటిండ్లు ఉంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి. మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. ఇంకో పక్క మరుగుదొడ్డులు నేనే ప్రవేశపెట్టాను. ఒకప్పుడు ఊరికి వస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డుకు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి. అక్కడైతే కట్టాం. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో 91 లేవు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రమంతా చేస్తున్నాను, ఇక్కడ చేయాలి. 91 మరుగుదొడ్లు కట్టుకోవాలి, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ కనెక్షన్లు అయితే 604 ఉన్నాయి. మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది. రూఫ్ టాప్ సోలార్. వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మామూలుగా 2 కిలోవాట్లు 240 యూనిట్లు కానీ మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర 60,000 రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు. నేను ఒక 20,000 ఇస్తున్నాం, 80,000 ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ 572 ఉన్నాయి, 32 లేవు. ఆ 32 కూడా శాంక్షన్ చేయమంటున్నా. ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి, 321 మందికి ఉన్నాయి, 283కు లేవు. వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా. ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని అధిగమించాలి. మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం. అది వచ్చే వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం. దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం. 2750 మీటర్లు